ఇక్కడ జరిగే రాములవారి కళ్యాణంతో పాటు తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. భద్రాద్రిలో జరిగే రాములవారి కళ్యాణం గురించి చెబుతున్న ఆలయ అర్చకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో రేపు జరగబోయేటటువంటి కళ్యాణానికి సంబంధించి ఆ విశిష్టతలు మరియు ఈ కళ్యాణం అభిజిత్ లగ్నంలో ఎందుకు చేయాలనే విషయాలపై అయితే మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈ యొక్క కళ్యాణానికి విశిష్టతలు. భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు జరిగేటువంటి కళ్యాణం, రాముడు అవతరించినటువంటి రోజున ఈ కళ్యాణం జరగడం అనేటువంటిది ఒక ప్రత్యేక విషయం అన్నమాట. మనకి ఎక్కడైనా సీతారాముల కళ్యాణం ఈ రోజే చేయాలి అనేటువంటి ఒక విధానం ఇక్కడ బాగా వ్యాప్తి అయిందంటే భద్రాచలాన్ని చూసే అందరూ కూడా ఈ కళ్యాణాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకుంటున్నారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమిటంటే యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేతని పాంచరాత్రాగం అంతర్గతమైనటువంటి పురుషోత్తమ సంహిత అనేటువంటి దాంట్లో ఉన్నది. రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఆ ప్రమాణ వాక్యాన్ని అనుసరించి శ్రీరామనవమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో ఇది 3వ రోజు అనమాట. సప్తమి నాడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. దాంట్లో 3వ రోజున ఇక్కడ శ్రీరామనవమి అవుతుంది. ఆ శ్రీరామనవమి నాడే రాముడు అవతరించినటువంటి మధ్యాహ్న సమయంలో కళ్యాణం అనేటువంటిది నిర్వహిస్తారు. తర్వాత అభిజిల్ లగ్నంలో కళ్యాణం చేయడంలో ఉద్దేశం, రాముడు మధ్యాహ్న సమయంలో అవతరించాడు కనుక ఆ సమయం అభిజిల్ లగ్నం అనేటువంటిది ఆ మధ్యాహ్నం సూర్యుడు నడినెట్టి మీద ఉన్నటువంటి ఆ సమయంలో మన టైం ప్రకారం 12 గంటల సమయంలో ఈ కళ్యాణ తంతు జరుగుతుంది. ఆ సమయంలో ముహూర్తం అవుతుంది. జీలకర్ర బెల్లం పెట్టేటువంటి విధానం అనేటువంటిది మనకు సరిగ్గా అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అభిజిత్ సర్వదోషఘ్నం అని అన్ని దోషములను పోగొట్టేటువంటి ముహూర్తం కనుక అది గొప్ప ముహూర్తం అంటారు, అభిజిత్ ముహూర్తం. ఆ ముహూర్తంలో స్వామివారికి ఈ కళ్యాణం జరగడం అనేటువంటిది విశేషం. ఎక్కడ కళ్యాణం చేసినప్పటికీ భద్రాచలాన్ని చూసే అందరూ కూడా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అది ఈ కళ్యాణానికి ఉండేటువంటి విశిష్టత. అంతేకాక ఎవరైతే ఈ శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారో అలాంటి వాళ్ళు అశ్వమేధయాగ ఫలాన్ని పొందినటువంటి ఫలితం వాళ్ళకు లభిస్తుంది అని మనకి క్షేత్ర పురాణం చెప్తోంది కనుక అలాంటి ఒక విశేషమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం శ్రీరామనవమి నాడు జరుపుకుంటూ ఉన్నాం. స్వామి, ఏదైతే కళ్యాణానికి సంబంధించి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వామివారి అక్షింతలకు సంబంధించి కూడా తెలుగు రామభక్తులందరూ కూడా వేచి చూస్తుంటారు. కళ్యాణానికి సంబంధించినటువంటి అక్షింతలు ఎంత ప్రసిద్ధమైనవి? మన భద్రాచల రాముడి కళ్యాణం తెలుగువారి సంప్రదాయం ప్రకారం జరిగేటువంటి కళ్యాణం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఈ కళ్యాణాలు జరుగుతాయి. దక్షిణ దేశంలో ఇప్పుడు తిరుపతిలో ఉండేటువంటి కళ్యాణం వేరే రకంగా జరుగుతుంది. ఇంకా ఆ పైన తమిళనాడు, కేరళ అటువంటి చోట్లలో జరిగేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. అసలు రాముడు పుట్టినటువంటి అయోధ్య మొదలైనటువంటి చోట్లలో జరిగేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. మన తెలుగువారి కళ్యాణం మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక వైదిక విధానంతో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కళ్యాణ విధానం. ఇక్కడ ఏంటంటే ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెడతారు. ఆ తర్వాత మాంగళ్య ధారణ చేస్తారు. దాంతోపాటు పాణిగ్రహణము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. వాటితో పాటు ఈ తలంబరాల వేడుక అనేటువంటిది పూర్తిగా మన తెలుగు వాళ్ళు చేసేటువంటి ఒక గొప్ప వేడుక అన్నమాట. ఈ తలంబరాల వేడుక, తలంబరాలు మన శిరస్సును ధరించడం అనేటువంటిది మనకు సకల శుభాలను ఇస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే సీతారాముల కళ్యాణం ఎంత ప్రసిద్ధిగాంచిందో ఆ యొక్క కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు కూడా అంతే ప్రాముఖ్యతమైనవి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్.